గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు లెసన్ ఒక చిత్రకథ. చిత్రకథ అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, అంటే పిక్చర్స్ ఇచ్చి ఆ పిక్చర్స్ నుంచి మనం లెసన్ ఏ విధంగా ఉంటుందో ఐడెంటిఫై చేయాలి. అంటే 4 పిక్చర్స్ మాత్రమే ఇస్తారు. ఆ పిక్చర్స్ చూసి మనం ఏ విధంగా ఒక స్టోరీ ఫామ్ చేయాలి. మనం ఇది చిన్న క్లాస్లో నేర్చుకున్న ఒక చిత్రకథ, మనకు తెలిసిన స్టోరీనే ఇది. चित्रकथा का नाम क्या है? कट्टे अंगूर. कट्टे अंगूर का अर्थ क्या है? पुल्लनी द्राक्ष. अंगूर, अंगूर का अर्थ ग्रेप्स. अंगूर का अर्थ क्या है? ग्रेप्स అంటే ద్రాక్ష పళ్ళు. కట్టే, కట్టే का अर्थ సోర్ అంటే ఏంటి? పుల్లని. కట్టే का अर्थ क्या है? సోర్ అంటే ఏంటి? పుల్లని ద్రాక్ష. पाठ का नाम क्या है? चित्रकथा का नाम कट्टे अंगूर. కట్టే అంగూర్ కా అర్ధ్ పుల్లని ద్రాక్ష. ఆ గ్రేప్స్ ఎలా ఉన్నాయంట? చాలా పుల్లగా ఉన్నాయని ఇది ఒక స్టోరీ అమ్మా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. जंगल में एक सियार जा रहा था. एक दिन जंगल में एक सियार जा रहा था. जंगल का अर्थ क्या है? ఫారెస్ట్. జంగల్ అంటే ఏంటి? అడవి. మన ఫస్ట్ పిక్చర్లో కనపడుతూ ఉంది కదా, ఆ ఫారెస్ట్లో ఒక ఫాక్స్ వెళుతూ ఉంది. ఇదంతా కూడా చూడండి ఫారెస్ట్, జంగల్. जंगल में कौन जा रहा था? एक सियार जा रहा था. సిఆర్ का अर्थ ఫాక్స్. ఒక అడవిలో ఒక నక్క వెళుతూ ఉందన్నమాట. దూసరే చిత్ర, సెకండ్ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది? उसे अंगूर का बाग दिखाई दिया. रास्ते में क्या दिखाई दिया सियार को? एक अंगूर का बाग, ఒక ద్రాక్ష తోట ఏం కనపడింది? బాగ్. బాగ్ కా అర్థ్ క్యా హై? గార్డెన్. దారిలో దానికి ఒక ద్రాక్ష తోట కనపడింది. మనకి సెకండ్ పిక్చర్లో చూస్తే చూడండి, రాస్తే మే క్యా దికాయి దియా, ఏం కనపడింది? అంగూర్ కా బాగ్, ఒక ద్రాక్ష తోట కనపడింది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడమ్మా. అంగూర్ ఊంచాయి పర్ లగేతే. ఆ గ్రేప్స్ ఎలా ఉన్నాయి? ఊంచాయి అంటే ఎంతో హైట్లో ఉన్నాయన్నమాట. ఊంచాయి పర్ లగే అంటే ఎక్కువగా ఎలా ఉంటుంది? అది క్లైంబర్ కదా, క్రీపర్ కాబట్టి అంతా కూడా అల్లుకొని ఉంటుంది కాబట్టి ఆ గ్రేప్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఊంచాయి పర్ లగేతే. అది ఆ ద్రాక్ష పళ్ళన్నీ కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. उसको पाने के लिए सियार ने बार बार प्रयास किया. పానే కేలియే అంటే ఏంటి? టు గెట్ అంటే ఆ సంపాదించడం కోసం ఏం చేసింది? బార్ బార్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ. ప్రయాస్, ప్రయాస్ కార్ద్ ట్రై. ఆ అందని ఆ ద్రాక్ష పళ్ళ కోసం ఆ ఫాక్స్ ఏం చేసింది? పానే కేలియే అంటే ఏంటి? టు గెట్ అంటే సంపాదించడం కోసం మాటి మాటికి ట్రై చేసిందనమాట, వాటిని అందుకోవడం కోసం. మన పిక్చర్లో చూస్తే కనపడుతుంది చూడండి, థర్డ్ పిక్చర్లో ఆ గ్రేప్స్ని అందుకోవడం కోసం ఏం చేస్తూ ఉంది? అది జంప్ చేస్తూ ఉందన్నమాట. థర్డ్ పిక్చర్లో మనకి అది ట్రై చేస్తూ ఉంది. అంగూర్ హాత్ నా లగే, కానీ ఆ గ్రేప్స్ ఆ చేతికి హాత్ నా లగే. హాత్ అంటే ఏంటి? హ్యాండ్. చేతికి చిక్కలేదనమాట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ గ్రేప్స్ అనేవి ఆ నక్క చేతికి దొరకలేదు. అప్పుడు ఇంకా ఏమనుకుంది? మనకి ఫోర్త్ పిక్చర్లో కనపడుతూ ఉంది చూడండి. ఫోర్త్ పిక్చర్లో ఏం చేసింది ఆ ఫాక్స్? ఫోర్త్ పిక్చర్లో చూసినట్లయితే ఆ ఫాక్స్ ఏం చేసింది? ఏ అంగూర్ కట్టే హై కాకర్ సియార్ వహాసే చలా గయా. ఈ ద్రాక్ష పళ్ళు ఎంతో పుల్లగా ఉంటాయిలే అని చెప్పి వహాసే అక్కడ నుండి ఆ ఫాక్స్ వెళ్ళిపోయింది. దాని చేతికి దొరకలేదు. దొరకపోయేటప్పటికి ఏమనుకుంది? అది నిరాశతో ఈ ద్రాక్ష పళ్ళు అందకపోతే పోయాయిలే, ఇవి ఎంతో ఎత్తులో పుల్లగా ఉంటాయిలే ఇవి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందనమాట. కాబట్టి ఇది ఒక స్మాల్ స్టోరీ అమ్మా. చూడండి పిక్చర్ని చూస్తే ఫస్ట్ పిక్చర్లో सियार जंगल में जा रहा था. पहला चित्र में जंगल में एक सियार जा रहा था. फर्स्ट पिक्चर लो
ఫారెస్ట్లో ఒక అడవిలో నుంచి ఒక ఫాక్స్ వెళుతూ ఉంది. दूसरे चित्र में क्या दिखाई दिया. दूसरे चित्र में అంటే ఫస్ట్ పిక్చర్ ఇది. సెకండ్ పిక్చర్లో ఏం కనపడుతుంది. दूसरे चित्र में क्या दिखाई दे रहा है. दूसरे चित्र में सियार अंगूर को देखकर पाने के लिए सोच रहा था. వాటిని ఏ విధంగా సంపాదించాలని అది ఆశగా చూస్తూ ఉందన్నమాట. వాటి వైపుకి అని ఏ విధంగా ట్రై చేయాలని. తీసరే చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై. థర్డ్ పిక్చర్లో మనకి ఏం కనపడుతూ ఉంది. తీసరే చిత్ర మే అంగూర్ ఖానే ఉన్హే పానే కూద్ రహా హై. కూద్ రహా హై అంటే ఏంటి, జంప్ చేస్తూ ఉందన్నమాట. వాటిని అందుకోవడం కోసం అది ఎగురుతూ జంప్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మనకి చౌదీ చౌదే చిత్రమే అంటే ఫోర్త్ పిక్చర్లో ఏం కనపడుతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది. ఈ అంగూర్ బహుత్ కట్టే హై, ఇవి చాలా పుల్లగా ఉన్నాయి అని అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది, అంగూర్ బహుత్ ఊంచాయి పర్ హై. కాబట్టి ఏమనుకున్నాయి, ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయిలే అని చెప్పి చేతికి దొరకపోయేటప్పటికి అక్కడి నుండి వహాసే చల్ గయా, అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అక్కడి నుంచి ఏం చేసింది, అది చాలా పుల్లగా ఉన్నాయని వహాసే చలా గయా. ఇది ఒక స్టోరీ అనమాట, ఒక స్మాల్ స్టోరీ. కాబట్టి మన పిక్చర్ను చూసి మనం ఓన్గా రాయొచ్చు స్టోరీ. ఏమని, జంగల్ మే ఏక్ సియార్ జా రహా తా. ఏక్ దిన్ జంగల్ మే ఏక్ సియార్ జా రహా తా. ఒకరోజు అడవిలో ఒక నక్క వెళుతూ ఉంది. ఉసే అంగూర్ కా బాగ్ దిఖా దియా. రాస్తే మే క్యా దిఖాయి దియా. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వచ్చమ్మా. ఏక్ దిన్ జంగల్ మే కౌన్ జా రహా తా. ఒకరోజు ఫారెస్ట్లో ఎవరు వెళుతున్నారు. ఏక్ సియార్ జంగల్ మే ఏక్ సియార్ జా రహా తా అని ఫస్ట్ సెంటెన్స్ మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి, क्या रास्ते में क्या दिखाई दिया. సియార్ కో జంగల్ మే క్యా దిఖాయి దియా. ఫారెస్ట్లో ఏం కనపడింది. ఏక్ అంగూర్ కా బాగ్ దిఖాయి దియా. ఏమని చెప్పొచ్చు మనం ఆన్సర్, ఏక్ అంగూర్ కా బాగ్ దిఖాయి దియా. రాస్తే మే క్యా దిఖాయి దియా, దారిలో ఏం కనపడింది. లేకపోతే జంగల్ మే క్యా దిఖాయి దియా, ఫారెస్ట్లో ఏం కనపడింది. అంగూర్ కా బాగ్ దిఖాయి దియా. అంగూర్ కహాతే ఎక్కడ ఉన్నాయి. అంగూర్ ఊంచాయి పర్ లగేతే, అవి ఎలా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి అని ఒక్కొక్క సెంటెన్స్. అంగూర్ కో దేకర్ సియార్ నే క్యా కియా. ఆ అంగూర్ చూసి ఆ సియార్ ఏం చేసింది, బార్ బార్ ప్రయాస్ కియా ఖానే కేలియే లేకపోతే పానే కేలియే. పానే కేలియే అంటే ఏంటి, వాటిని సంపాదించడం కోసం. బార్ బార్ ప్రయాస్ కియా, మాటి మాటికి అది ప్రయత్నం చేసింది అనమాట, ట్రై చేసింది. ఇది క్వశ్చన్. అంత్ మే సియార్ క్యా కహా. లాస్ట్గా చివరిగా ఏమనుకుంది, ఏ అంగూర్ కట్టే హై, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయని అనుకుంది. ఇవన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అమ్మా. ఒకసారి ఈ చిత్రకథకు సంబంధించిన మీనింగ్స్ చూద్దాం. जंगल का अर्थ फॉरेस्ट. सिया एक का अर्थ वन, एक का अर्थ क्या है वन. सियार का अर्थ फॉक्स. जाना का अर्थ टू गो, जाना का अर्थ क्या है टू गो. अंगूर का अर्थ ग्रेप्स. बाग का अर्थ गार्डन, बाग का अर्थ क्या है गार्डन. ఊంచాయి కా హై అంటే ఏంటి, ఎత్తుగా ఉండడం, చాలా హైట్గా ఉండడం. నెక్స్ట్ పానే కేలియే కా టు గెట్. పానే కేలియే అంటే ఏంటి, వాటిని సంపాదించడం కోసం. పానే కేలియే అంటే ఏంటి, టు గెట్, వాటిని పొందడం కోసం. బార్ బార్ మళ్ళీ. బార్ కా అర్థ్ క్యా హై మళ్ళీ, అగైన్ అండ్ అగైన్. बार अर्थ अगेन एंड अगेन. प्रयास का अर्थ टू ट्राई, అంటే ఏంటి, ప్రయత్నించడం. हाथ का अर्थ हैंड. हाथ का अर्थ क्या है हैंड, చేతికి దొరకలేదు.
खट्टा, खट्टा का अर्थ शोर। खट्टा, खट्टा का अर्थ क्या है? शोर। వహా, వహా का अर्थ దేర్ అంటే అక్కడి నుండి. చలా గయా అంటే వెళ్ళిపోయింది, వెంట్. ఇవి పోయం సంబంధించి కథకు సంబంధించిన మీనింగ్స్ అమ్మా. జంగల్, ఫారెస్ట్. మళ్ళీ ఇంకోసారి చూడండి. జంగల్, ఫారెస్ట్. సియార్, ఫాక్స్. అంగూర్, గ్రేప్స్. బాగ్, గార్డెన్. ఊంచాయి, హై అంటే హైట్గా ఉండడం. పానే కే లియే టు గెట్. బార్ బార్ అగైన్ అండ్ అగైన్. ప్రయాస్, ప్రయాస్ का अर्थ టు ట్రై. हाथ, हाथ का अर्थ हैंड. कट्टा, कट्टा का अर्थ सोर. वहा, वहा का अर्थ देर. చలా గయా వెంట్. కాబట్టి ఇది ఒక స్మాల్ స్టోరీ. మనం మీనింగ్స్తో సహా రైట్ చేయాలి. చిత్రకథ అంటే పిక్చర్లో ఉన్న ప్రతి దానికి కూడా మనం క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. క్వశ్చన్స్ కూడా మనం రైట్ చేయాలి. పెహలే చిత్ర మే క్యా క్యా దికాయి దే రహీ హై. మనం ఇప్పుడు చూద్దాం పిక్చర్కి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. పెహలే చిత్ర మే క్యా క్యా దికాయి దే రహీ హై. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయొచ్చు? పెహలే చిత్ర మే కుచ్ పేడ్ అంటే ఏంటి? ట్రీస్. కొన్ని ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఇట్లా ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏం చేయాలి? పెహలే చిత్ర మే పేడ్ ఏక్ సియార్ అంటే ఒక ఫాక్స్ ఔర్ అంగూర్ కా బాగ్ దికాయి దే రహే హై అని మనం చెప్పొచ్చు. దూసరే చిత్ర మే క్యా దికాయి దే రహే హై. సెకండ్ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది? అంగూర్ కా దేకర్ ఉన్హే పానే కే లియే సోచ్ రహా థా. సోచనా అంటే ఏంటి? టు థింక్, ఆలోచిస్తూ ఉందన్నమాట. వాటిని ఏ విధంగా మనం తినాలి అని చెప్పి ఆ ఫాక్స్ ఆలోచిస్తూ ఉంది. ఆ గ్రేప్స్ చాలా హైట్లో ఉన్నాయి కదా అని, అవి ఏ విధంగా వాటిని సంపాదించాలని అది ఆలోచిస్తూ ఉందన్నమాట. థర్డ్ పిక్చర్లో మనకేం కనపడుతుంది? చూడండి థర్డ్ పిక్చర్లో తీసరే చిత్రమే, తీసరే చిత్రమే క్యా దికాయి దే రహే హై. థర్డ్ పిక్చర్లో ఏం కనపడుతుంది? ఉన్హే పానే కూద్ రహా హై అంటే ఏంటది? జంప్ చేస్తూ ఉందన్నమాట ఆ గ్రేప్స్ని పొందడం కోసం, అంటే వాటిని సంపాదించడం కోసం. చౌదే చిత్రమే క్యా దికాయి దే రహే హై. ఫోర్త్ పిక్చర్లో ఏం కనపడుతుంది? అది ఇంకా ఏమనుకుంటుంది? ఏ కట్టే అంగూర్ హై. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి అది ఎందుకని అనుకుంటుంది? ఏ అంగూర్ బహుత్ ఉంచాయి పర్ హై. అవి చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి అది ఏమనుకుంది? ఏ కట్టే అంగూర్ హై, ఇవి పుల్లని ద్రాక్ష అని చెప్పి వహాసే చలా గయా. కాబట్టి పిక్చర్ ఇచ్చి మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటిని మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. దానిలో ఉన్న న్యూ మీనింగ్స్ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా, ఆవో బచ్చే. నెక్స్ట్ ఏంటి? ఆవో బచ్చే అంటే పిల్లల్లారా రండి. ఆవో అంటే ఏంటి? టు కమ్. ఆవో అంటే ఏంటి? టు కమ్. ఆవో का अर्थ టు కమ్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 17 ఓపెన్ చేయమ్మా. పేజీ నెంబర్ 17 ఓపెన్ చేసి పేజీ నెంబర్ 16లో కట్టే అంగూర్. ఈ పేజీ నెంబర్ 16 కట్టే అంగూర్ చిత్రకథ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆవో బచ్చే అంటే ఏంటి? పిల్లల్లారా రండి. ఆవో బచ్చే అంటే ఏంటి? పిల్లల్లారా రండి. అంటే ఇది ఒక పోయం అన్నమాట. పోయం మనం చూద్దాం. చిత్ర మే క్యా దికాయి దే రహే హై. ఫస్ట్గా మనం పిక్చర్ని చూడాలి. పిక్చర్ని చూస్తేనే మనకి స్టోరీ కొంచెం అర్థమవుతుంది. ఇస్ చిత్ర మే కౌన్ దికాయి దే రహీ హై. ఈ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది? ఏ భారత్ మాత దికాయి దే రహీ హై. చూడండి ఒక భారత్ మాత మనకి కనపడుతుంది. అర్థమైందా? ఒక భారత్ మాత అంటే ఏంటి? మన భారతదేశాన్ని మొత్తం కూడా ఒక భారత మాతలాగా అంటే అమ్మలాగా మనం మాతలాగా పూజిస్తాం కాబట్టి భరతమాతని భారత్ మాత దికాయి దే రహీ హై. హాత్ మే ఔర్ గలే మే క్యా హై. చేతిలో ఏముంది? చేతిలో మనం చూస్తే ఏముంది? ఏ జెండా, రాష్ట్రీయ జెండా, మన దేశం యొక్క జెండా కనపడుతుంది.
ఏం కనపడుతుంది? రాష్ట్రీయ జెండా. హాత్ మే క్యా హై? एक राष्ट्रीय झंडा का राष्ट्रीय జెండా. గలే మే పూల్ మాల హై. గలే అంటే ఏంటి? నెక్, మెడలో ఏం కనపడుతుంది? పూల్ మాల, ఒక పూలదండ కనపడుతుంది. పోయం చూద్దాం. పోయం ఏంటో చూద్దామమ్మా. నెక్స్ట్ చూడండి. आओ बच्चे तुम्हें दिखाई झांकी హిందుస్థాన్ కి. చూడండి, ఆవో బచ్చే అంటే ఏంటి? పిల్లలారా రండి. తుమ్హే దిఖాయి, झांकी, झांकी का अर्थ क्या है? గ్లైన్స్ అంటే ఏంటి? మీకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మీకు భారతదేశాన్ని చూపిస్తాను. హిందుస్థాన్, హిందుస్థాన్ కా అర్థ, హిందుస్థాన్ అంటే ఏంటి? భారతదేశము. మీకు భారతదేశాన్ని మీకు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానని భరతమాత చెప్తూ ఉంది. ఇస్ మిట్టీ సే తిలక్ కరో, ఏ ధర్తీ హై బలిదాన్ కి. మిట్టీ సే తిలక్ కరో, ఈ మట్టిని తిలకంలాగా ధరించండి. చూడండి ఎంత మంచి పోయం, అంటే మన భారతదేశానికి సంబంధించింది. కిస్కే బారే మే ఆవో బచ్చే, కిస్కే బారే మే? భారతదేశ్ కే బారే మే. ఈ పోయం దేని గురించి? ఆవో బచ్చే అనే పోయము మన యొక్క భారతదేశం గురించి, గొప్పతనం గురించి. ఇస్ మిట్టీ సే తిలక్ కరో. మిట్టి, మిట్టి కా అర్థ సాయిల్ అంటే ఏంటి? మట్టిని తిలకంలాగా ధరించమంటుంది. ఎందుకని? ఎంతో పవిత్రమైనది కాబట్టి. మనం ఒక కుంకుమని ఎంతో పవిత్రంగా ధరిస్తుంటాం కదా నుదుటిన. కాబట్టి ఈ భారతదేశం యొక్క మట్టిని కూడా ఎంతో పవిత్రమైనది కాబట్టి ఇది ధరించండి. ఏ ధర్తీ హై బలిదాన్కి. బలిదాన్ అంటే ఏంటి? ఎంతో మంది వీరులు సాక్రిఫైస్ చేశారు కదా మన ఫ్రీడమ్ తీసుకురావడం కోసం. కాబట్టి ఎటువంటి భూమి ఇది? బలిదాన్కి. ఎంతో గొప్పది ఈ భూమి. వందే మాతరం, వందే మాతరం అని చెప్తూ ఉంది భరతమాత. ఉత్తర్ మే రఖ్వాలి కర్త పర్వతరాజ్ విరాట్. ఉత్తర్ మే, ఉత్తరాన హిమాలయ పర్వతరాజు కాపలా కాస్తూ ఉన్నట్టు ఉన్నాడు. ఉత్తర్ మే రఖ్వాలి. ఉత్తర్ అంటే ఏంటి? నార్త్ సైడ్. మనకి ఉత్తరాన ఏమున్నాయి? హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా. పర్వతరాజ్ విరాట్ హై. మనకి ఉత్తర దేశం వైపున ఈ పర్వతాలన్నీ కూడా, రాజ్ అంటే ఏంటి? రాజు కాపలాగా ఉన్నాడనమాట. ఈ పర్వతాలు శత్రు దేశంకి, శత్రు సైనికులు మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా భారతదేశానికి ఈ ఉత్తరం సైడ్న ఈ హిమాలయ పర్వతాలు రఖ్వాలి అంటే కాపాడడం కోసం ఉన్నారనమాట. వాచ్ చేస్తూ, గమనిస్తూ ఉన్నారని మీనింగ్. दक्षिण में चरणों का दोता సాగర్ కా సామ్రాట్ హై. దక్షిణ్ మే అంటే సౌత్ సైడ్ ఏమున్నాయంట? మనకి పాదాలను కడుగుతూ సముద్రం ఉన్నదన్నమాట. సముద్ర చక్రవర్తి, సముద్రం అనేవి ఉన్నాయి మన భారతదేశానికి దక్షిణం సైడు అని చెప్తూ ఉన్నారు. జమునాకి జే తట్కో దేకో గంగా కా ఏ ఘాట్ హై. జమునా నది ఒడ్డు చూడండి. తట్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే ఏంటి? ఒడ్డు అని, నది ఒడ్డున. జమునా నది ఒడ్డుని చూడండి. గంగాకో ఏ ఘాట్ హై, ఆ గంగా నది ఒడ్డుని చూడండి అని చెప్తున్నారు. అంటే ఏంటి? భారతదేశంకే మహాన్ కే బారేమే, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపే దృశ్యాలను మీకు చూపిస్తానని భరతమాత మనకు చెప్తూ ఉందన్నమాట. ఇది త్యాగభూమి. ఈ మట్టిని తిలకంలాగా ధరించండి, వందే మాతరం అనండి అని చెప్తుంది భరతమాత. దీనికి ఉత్తరాన ఎత్తైన పర్వతరాజు హిమాలయాలు కాపలా కాస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? హిమాలయాలకి రాజు అనమాట, ఈ పర్వతాలకి రాజు. రఖ్వాలి పర్వతరాజ్ విరాట్ హై. ఈ పర్వతాలన్నీ కూడా, పర్వతరాజు అయిన హిమాలయాలు అన్నీ కూడా మన భారతదేశాన్ని కాపలా కాస్తూ ఉన్నాయి. దక్షిణ మే చరణోం కా దాత సాగర్ కా సామ్రాట్ హై. దక్షిణాన సముద్రాలకే చక్రవర్తి అయిన హిందూ మహాసముద్రం భారతదేశం యొక్క పాదాలను కడుగుతూ ఉంది. అంటే దక్షిణం సైడ్ ఏముంది? హిందూ మహాసముద్రం ఉందని మీనింగ్. ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు, దక్షిణాన బంగాళాఖాతం ఉందని మీనింగ్ అనమాట, సముద్రం ఉందని. నెక్స్ట్ చూడమ్మా. జమునాకి తట్కో దేకో గంగా కా ఏ ఘాట్ హై. అంటే ఏంటి? గంగా యమునులు ప్రవహించే పవిత్రమైన భూమి ఇది అని చెప్తున్నారనమాట. అంటే ఆ ఒడ్డును చూడమంటే ఏంటి? ఎంత పవిత్రంగా ఉన్నాయి. ఆ నది యొక్క ఒడ్డును చూడండి. ఎంతోమంది
దర్శనానికి వస్తూ ఉంటారు. అందరూ కూడా పవిత్రంగా చూస్తుంటారు కాబట్టి ఆ పవిత్ర నదులు జమున, గంగా ఈ పవిత్ర నదులన్నీ కూడా మన భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పి, ఎంతో గొప్ప నదులు ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పి, పవిత్రమైన నదులు మన భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయని మీనింగ్. నెక్స్ట్ చూడమ్మా, बाट बाट में హాట్ హాట్ మే యహా నిరాలా టాట్ హై అంటే మీనింగ్ ఏంది? ఒడ్డున. బాటున అంటే ఏంటి? బాట్ బాట్ కా అర్థ ప్రతి చోట కూడా అంటే ఏంటి? దారి పొడుగునా కూడా. హాట్ హాట్ కా అర్థ బజార్ ప్రతి చోట కూడా దారి పొడుగున ఆ ఒడ్డున, ఆ గంగా యమున ఒడ్డున అన్ని ఏమున్నాయంట? అడుగడుగున అన్ని బజార్లు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మార్కెట్లు, పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దేకో తస్వీర్ అపనా గౌరవ్ కా అభిమాన్ కి గౌరవప్రదమైన దేకో చూడండి, తస్వీర్ అపనే గౌరవ్ కా అంటే ఆ పటాలు భారతదేశం యొక్క తస్వీర్ అంటే ఏంటి? పిక్చర్స్. ఈ పిక్చర్స్ అన్నీ కూడా గౌరవ్ కా అభిమాన్ కి గౌరవప్రదమైన ఆ ఆ భారతదేశం యొక్క చిత్రపటాలన్నీ కూడా చూడండి. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की వందే మాతరం వందే మాతరం. ఇస్ మిట్టీ సే అంటే ఏంటి? ఈ యొక్క మట్టిని తిలకంగా ధరించండి. ఈ భూమి ఎంతో పవిత్రమైనది, ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగం చేసిన భూమి అని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇది పిక్చర్ అమ్మా. ఇది పిక్చర్ని చూసి మనం ఒక భారతదేశం గురించి మనం పిక్చర్ చూస్తే మనం దేనికి అర్థమవుతుంది? చిత్ర మే క్యా దిఖాయి దే రహీ హై? చిత్ర మే ఏక్ భారత్ మాతా దిఖాయి దే రహీ హై. చిత్ర మే ఏక్ భారత్ మాతా. పిక్చర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏక్ భారత్ మాతా దిఖాయి దే రహీ హై. హాత్ మే క్యా హై? హాత్ మే ఔర్ గలే మే క్యా హై? మెడలో చేతిలో మెడలో ఏముంది? హాత్ మే ఏక్ రాష్ట్రీయ జెండా హై. ఏముంది? ఒక రాష్ట్రీయ జెండా అంటే ఏంటి? మన భారతదేశం యొక్క జెండా ఫ్లాగ్ కనపడుతుంది. గలే మే ఏక్ పూలమాల హై. ఒక పూలమాల అనేది ఉంది. నెక్స్ట్ లెసన్కి సంబంధించిన మీనింగ్స్ చూడమ్మా. ఆవో ఆవో కా అర్థ్ టు కమ్. ఆవో కా అర్థ్ క్యా హై? టు కమ్. న్యూ వర్డ్స్ చూడండి. ఆవో కా అర్థ్ టు కమ్. దిఖాయి అంటే టు షో. జాకి అంటే ఏంటి? క్లియరెన్స్ అంటే ఏంటి? గ్లైన్స్ అంటే మీకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపిస్తాను అని. హిందుస్థాన్ కా అర్థ్ ఇండియా. హిందుస్థాన్ కా అర్థ్ క్యా హై? ఇండియా. మిట్టి మిట్టి కా అర్థ్ సాయిల్. తిలక్ తిలక్ కా అర్థ్ ఆన్ ది ఫోర్ హెడ్ అంటే ఏంటి? ఏ మార్క్ ప్లేస్డ్ ఆన్ ది ఫోర్ హెడ్ అంటే నుదుటిని మనం ధరించే ఒక తిలకము. బలిదాన్ బలిదాన్ కా సాక్రిఫైస్. బలిదాన్ కా అర్థ్ క్యా హై? సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. ధరతి ధరతి కా ల్యాండ్ భూమి. ఉత్తర్ నార్త్. ఉత్తర్ కా అర్థ్ నార్త్. పర్వతరాజ్ అంటే పర్వతాలకు రాజైన హిమాలయ పర్వతాలు. రక్వాలి అంటే ఏంటి? టు వాచ్ అంటే కాపలా కాస్తూ ఉన్నట్లుగా ఉన్న హిమాలయ పర్వతాలు. చరణం కా దోత అంటే ఏంటి? పాదాలను కడుగుతున్నట్లు. చరణం అంటే ఏంటి? లెగ్స్. దోత అంటే టు వాష్. సాగర్ కా సామ్రాట్ హై. భారతదేశానికి దక్షిణం వైపున భారతదేశం యొక్క పాదాలను కడుగుతున్నట్లు ఆ బంగాళాఖాతం ఉంది. సాగర్ అంటే ఏంటి? ఓషన్ అంటే సముద్రము ఉంది. జమునాకి తట్కో. తట్ అంటే ఏంటి? బ్యాంక్ ఒడ్డున. తట్ అంటే ఏంటి? బ్యాంక్ ఒడ్డున. గంగా జమున అనేవి రివర్స్ అన్నమాట. హోలీ రివర్స్ అంటే పవిత్రమైన నదులు. బాట్ అంటే ఏంటి? దారి. హాట్ అంటే బజారులో ప్రతి చోట కూడా అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. దేకో ఏ తస్వీర్ అపనే గౌరవ్కి అభిమానికి యొక్క ఆ పటాల్ని భారతదేశం యొక్క చిత్రపటాన్ని చూస్తే ఎంతో గౌరవం కలుగుతుంది అని మీనింగ్. ఇస్ మిట్టీ సే తిలక్ కరో ఏ ధర్తీ హై బలిదాన్ కి వందే మాతరం వందే మాతరం. ఇది పోయమమ్మ. నెక్స్ట్ చూడండి, షేర్ ఔర్ చూహా. ఇంకొక పిక్చర్ అన్నమాట, చిత్రకథ స్మాల్ దే. ఇది చూద్దాం.
शेर और चूहा। చిత్రకథ का नाम क्या है? షేర్ और చూహా. పిక్చర్ని చూడండి, మనకి పిక్చర్ని మనం చూస్తే ఇది కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఒక స్టోరీ అన్నమాట. కాబట్టి చూద్దాం. షేర్, షేర్ కా అర్థ క్యా హై? షేర్ కా అర్థ లయన్ అంటే ఏంటి? ఒక సింహము. మనకు పిక్చర్లో కనపడుతూ ఉంది కదా ఒక షేర్. షేర్ కా అర్థ క్యా హై? సింహము మరియు चूहा का अर्थ रैट. చిత్రకథ का नाम क्या है? లయన్ और రైట్. సింహము మరియు ఎలుక గురించి ఒక స్మాల్ చిత్రకథ అన్నమాట. చూద్దాం పిక్చర్లో ఏమున్నాయి. ఏక్ షేర్ తా ఏక్ దిన్ వహ్ సో రహా తా. మన ఫస్ట్ పిక్చర్లో కనుక చూసినట్లయితే ఒక సింహం ఉంది. అదేం చేస్తుంది? ఒకరోజు సో రహాతా అది నిద్రపోతుంది. మనకు ఫస్ట్ పిక్చర్లో కనపడుతుంది కదా, ఆ సింహం ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉందన్నమాట. పెహలే చిత్రమే. నెక్స్ట్, ఏక్ చూహేనే ఉస్కి నీంద్ ఖరాబ్ కి. ఒకరోజు ఒక ర్యాట్ ఏం చేసింది? దాని యొక్క నిద్రని సెకండ్ పిక్చర్లో మనకు కనపడుతుంది. దాని యొక్క నిద్రని చేసింది అనమాట. ఖరాబ్ కియా అంటే దాని యొక్క నిద్రని చెడగొట్టింది మనకి. దూసరే చిత్రమే. నెక్స్ట్, షేర్నే ఉసే అపనే పంజేసే పకడా. ఏం చేసింది? పంజే అంటే తన యొక్క పంజాతో, సింహం పంజా పట్టుకోవడాన్ని ఏమంటారు? పంజా అంటారు. పంజాతో దాన్ని పట్టుకుంది. షేర్ చూహే కో వినతి పర్ షేర్నే దయా కర్కే ఉసే చోడ్ దియా. ఆ ఎలుక యొక్క ప్రార్థన విని, వినతి అంటే ఏంటి? ప్రార్థన విని ఏం చేసింది? దాన్ని వదిలిపెట్టేసింది. చోడ్ దియా. ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా. దాన్ని వదిలిపెడతా ఆ ర్యాట్ ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా. ఒకరోజు ఆ లయన్ ఏం చేసింది? జాల్ మే అంటే నెట్లో, ఫస్ గయా చిక్కుకుందనమాట. చూహేనే జాల్ కో కాట్కార్ ఉసే బచాయా. ఆ రోజు ఏ ఎలుకనైతే కాపాడిందో, వదిలిపెట్టిందో ఆ లయను, ఆ ఎలుక వచ్చి ఏం చేసింది? జాల్కో కాట్కర్, జాల్కో కాట్కర్ ఆ నెట్టుని, ఆ వలని తన పళ్ళతో కొరికివేసి దానిని కాపాడింది. దోనో తబ్సే మిత్ర బన్ గయే. అప్పటి నుంచి కూడా ఆ రెండు కూడా ఫ్రెండ్స్ లాగా అయ్యాయన్నమాట అప్పటి నుండి. కాబట్టి న్యూ వర్డ్స్ చూద్దాం. షేర్, షేర్ కార్ లయన్. सो रहा था, सोना, सोना का अर्थ टू स्लीप. एक दिन का अर्थ वन डे. नींद, नींद का अर्थ स्लीप. ఖరాబ్, ఖరాబ్ का अर्थ టు డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చేసింది అనమాట. ఏం చేసింది? ఖరాబ్కి దాని యొక్క నిద్రని డిస్టర్బ్ చేసింది. పనిచేసే పక్కడా. షేర్ని క్యా కియా. షేర్ ఏం చేసింది? పనిచేసే పక్కడా తన యొక్క పా, పా అంటే ఏంటి? పంజా, సింహం పంజాతో దాన్ని పట్టుకుంది. చూహేకో వినతి పర్ షేర్నే దయా కర్కే ఉసే చోడ్ దియా. ఆ ర్యాట్ నన్ను చంపవద్దు అని వినతి కర్కే దాన్ని ప్రార్థించేటప్పటికి దాన్ని వదిలిపెట్టేసింది సింహం. ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా. ఒకసారి కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఆ నెట్లో అంటే ఒక వేటగాడి యొక్క వలలో, మనకి థర్డ్ పిక్చర్లో కనపడుతూ ఉంది కదా, వేటగాడి వలలో ఆ సింహం అనేది చిక్కుకున్నది కొన్ని రోజులకి. అప్పుడు ఆ చిన్న ర్యాట్ ఏం చేసింది? జాల్కో కాట్కార్ ఉసే బచాయా. పళ్ళతో దానిని కొరికివేసి పిక్చర్లో కనపడుతుంది. పిక్చర్లో ఏం చేసింది? కాట్కర్ షేర్కో బచాయా, ఆ షేర్ని కాపాడింది. దోనో తబ్సే మిత్రు బన్ గయే. అప్పటి నుండి ఆ రెండు ఏం చేశాయి? ఫ్రెండ్స్ లాగా ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి షేర్ ఔర్ చూహా దోనో మిత్ర బన్ గయే. అవి రెండు కూడా అప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి. ఇవి చిత్ర కథ అమ్మ. చూడండి న్యూ వర్డ్స్ ఇంకోసారి వినండి. షేర్ కార్డ్ లయన్. సోనా టు స్లీప్. నీంద్ స్లీప్. సోనా కార్డ్ టు స్లీప్. ఖరాబ్ డిస్టర్బ్. పంజే పా. దయా కైండ్. వినతి ప్రేయర్. జాల్ నెట్. ఫస్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే ఏంటి? టు బి క్యాచ్. టు బి అంటే దానిలో ఇరుక్కుపోయింది అనమాట. జాల్, జాల్ కా అర్థ్ నెట్.
కాట్కర్, కాట్కర్ టు బైట్, కాట్నా అంటే ఏంటి టు బైట్, బచాయా టు సేవ్, మిత్ర్ ఫ్రెండ్స్, దోనోం అంటే ఆ రెండు, తబ్ అంటే ఏంటి దెన్, అప్పటి నుండి ఆ రెండు కూడా ఫ్రెండ్స్ అయ్యానమాట. ఇవి స్టోరీ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా చిత్రకథ అంటే చిత్రకథలో ఉన్న న్యూ వర్డ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ आवो बच्चे, మా కవితా కా నామ్ క్యా హై, ఆవో బచ్చే అంటే మన భారతదేశం గురించి. ఫస్ట్ వన్ చిత్రకథ అంటే కట్టే అంగూర్, మనం ఈ రెండు రెండు చిత్రకథ కట్టే అంగూర్. నెక్స్ట్ షేర్ ఔర్ చూహా, సింహం ఎలుక మరియు కట్టే అంగూర్ అంటే పుల్లని ద్రాక్ష, రెండు పిక్చర్స్ గురించి కూడా నేను మీకు జూమ్ క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతాను కాబట్టి పిక్చర్ని చూసి మీరు క్వశ్చన్స్ పెహలే చిత్రమే క్యా క్యా దికాయి దే రహీ హై అని చిత్రకథకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించిన కూడా ఆవో బచ్చేకి సంబంధించిన మీనింగ్స్ కూడా, ఆవో అంటే టు కమ్, చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆవో టు కమ్, దికాయి టు షో, జాకి టు గ్లైన్స్ అంటే దర్శించడం, హిందుస్థాన్ భారత్, మిట్టి సాయిల్, తిలక్ అంటే ఫోర్ హెడ్ మీద పెట్టుకునేదన్నమాట. ఏ మార్క్ ప్లేస్డ్ ఆన్ ది ఫోర్ హెడ్ అంటే ఆ ఫోర్ హెడ్ మీద ఒక మార్క్ అయి ఉన్న ప్లేస్ గురించి తిలక్ అంటారు. బలిదాన్ సాక్రిఫైస్, బలిదాన్ కాద్ సాక్రిఫైస్. ఉత్తర్ నార్త్, రక్ వాలి, రక్న అంటే ఏంటి టు కీప్ టు వాచ్. పర్వతరాజ్ అంటే పర్వతాలకి రాజు, హిమాలయ్. దక్షిణ్, దక్షిణ का अर्थ సౌత్, దక్షిణ का अर्थ సౌత్. చరణోం అంటే ఏంటి లెగ్స్ అంటే పాదాలను కడుగుతున్నట్టు. దోత, దోత का अर्थ టు వాష్. సాగర్ ఓషన్. సామ్రాట్ అంటే చక్రవర్తి అంటే సముద్రాలన్నిటికీ చక్రవర్తి అయిన హిందూ మహాసముద్రం దక్షిణ వైపున భారతదేశాన్ని పాదాలు కడుగుతూ ఉన్నట్లు కనపడుతుందని పోల్చడం జరిగింది. తట్, తట్ అంటే బ్యాంక్. బాట్ ఆన్ ది వే అంటే దారిలో. హాట్ అంటే హాట్, హాట్ అంటే ఏంటి అడుగడుగుకి మార్కెట్స్ అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. నిరాల అంటే వాకీ అంటే అద్భుతమైన, వండర్ఫుల్. నిరాల అంటే ఏంటి వండర్ఫుల్, అద్భుతమైన ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తస్వీర్ అంటే చిత్రాలు. దేకో ఏ తస్వీర్ అంటే భారతదేశం యొక్క చిత్రాలు చూడండి. మిట్టి అంటే సాయిల్. బలిదాన్, ఇవన్నీ కూడా మనం న్యూ వర్డ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకున్నామా. కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.